పర్సెంటేజ్ ఇస్తేనే రోజుకు 4 ఆటలు అంటున్న ఎగ్జిబిటర్ల వర్గం ఒకవైపు, కాదు కుదరదు బ్లాక్ మెయిలింగ్ దిగితే బాగోదంటున్న నిర్మాతల వర్గం మరొక వైపు. ఇలా రెండు వర్గాల మధ్య గత కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో పెద్ద యుద్ధమే నడుస్తూ వస్తోంది. అయితే సీన్లోకి ఎంటర్ అయిన ఫిల్మ్ ఛాంబర్ ఓ కమిటీని వేయడం, సమస్య పరిష్కారానికి ఆ కమిటీ కూడా పనిచేస్తుండగా ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఒక ఊహించని కుదుపు అందరినీ షాక్కి గురిచేసింది. అదే తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష పదవికి సునీల్ నారంగ్ రాజీనామా చేయడం. వ్యక్తిగత కారణాలతోనే రాజీనామా చేస్తున్నట్టు ఫిల్మ్ ఛాంబర్కి మెయిల్ చేశారు సునీల్ నారంగ్. కొందరు కార్యవర్గ సభ్యుల్ని సంతోషపెట్టడానికి నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు. అలాగే తన ఆరోగ్యం కూడా దెబ్బతింటోందన్నారు. ఛాంబర్ ఎప్పుడూ ఒకే రకమైన నిర్ణయాలతో నడవాలన్న ఆయన ప్రస్తుతం అలా జరగడం లేదని, అది కూడా తన రాజీనామాకు కారణమని చెప్పుకొచ్చారు. ఇక నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా బహుముఖ పాత్రలు పోషిస్తున్న సునీల్ నారంగ్కి ఎక్కువ పట్టు పేరు ఉన్నది ఎగ్జిబిటర్గానే. తెలంగాణలో ఆయన ఆధ్వర్యంలో అనేక మల్టీప్లెక్స్లతో పాటు సింగిల్ స్క్రీన్లు కూడా నడుస్తున్నాయి. ఇటీవలే ప్రెస్ మీట్ పెట్టి ఎగ్జిబిటర్ల కోసమే సునీల్ గళం విప్పారు. అయితే నిర్మాత నాగవంశీ, మైత్రి రవిశంకర్ సహా పలువురు ఆయన్ని టార్గెట్ చేశారు. మా ఎంటర్టైన్మెంట్ ఎడిటర్ లక్ష్మీనారాయణతో మాట్లాడదాం. లక్ష్మీనారాయణ, సునీల్ ఎందుకు రాజీనామా చేశారు? ఆయన చెప్పినట్టు వ్యక్తిగతమైనా లేకపోతే కారణాలు ఏమైనా ఉన్నాయా? దాదాపు 2 నెలలుగా కొనసాగుతున్న ఈ పర్సంటేజ్ వివాదంపై పంచాయతీ ఈరోజు తెలంగాణ ఫిలిం ఇండస్ట్రీలో ఒక కీలక పరిణామం చోటు చేసిందని చెప్పుకోవాలి. తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఉన్న సునీల్ నారంగ్ ఈరోజు రాజీనామా చేశారు. ఆ రాజీనామా మెయిల్ ద్వారా పంపించారు. ఆ రాజీనామాని వెంటనే తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ సెక్రటరీ శ్రీధర్ ఆమోదింపటము ఒకేసారి జరిగిపోయాయి. ఈ నెల 22న కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవడానికి సన్నాహాలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ రాజీనామా చేయడానికి వెనుక కారణం ఏంటి, దానికి ఎవరు ప్రోత్సహించారనే విషయాల్లో మనం లోతుగా వెళ్ళినట్లయితే ఈ రాజీనామాకు కారణము కొంతమేరకు సునీల్ నిర్మాతకు అనుగుణంగా ఉండే కొన్ని నిర్ణయాలు తీసుకుంటున్నాడనే అపోహ కొంతమంది ఎగ్జిబిటర్లో ఉండటము, ఆ ఎగ్జిబిటర్లు తమకు అనుకూలంగా ఉండాలని ఎగ్జిబిటర్లు కోరటము, వీళ్ళిద్దరి మధ్యన, ఇరు వర్గాల మధ్యన కొద్దిగా టెన్షన్ ఫీల్ అయ్యి ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధ్యక్షుడిగా కొనసాగడం కన్నా సామాన్య సభ్యుడిగా ఉండటము ముఖ్యమనుకొని సునీల్ నారంగ్ రాజీనామా చేశారు. అయితే ఇక్కడ మనకు వినిపించే ఇంకొక కోణం ఏంటి అంటే, ఈ పెద్ద డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా ఇటు సునీల్ నారంగ్ అటు మైత్రి మధ్యలో కొంత మేరకు చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ ఆ డిస్ట్రిబ్యూషన్ వ్యవహారాలు కూడా సునీల్ నారంగ్కి చెందితే భవిష్యత్తులో పరిస్థితి ఎలా ఉంటుంది, పర్సంటేజ్ విధానం ఎలా కొనసాగిస్తారు, ఇవన్నీ రేపు జరగబోయే ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈసీ మీటింగు 26న జరుగుతుంది. 26న జరిగే ఈసీ మీటింగ్లో చాలా కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. అంతకుముందే ఈ శనివారం 23కి ఎగ్జిబిటర్ల మీటింగ్ కూడా జరుగుతుంది. ఈ 2 సమావేశాల్లో ఎలాంటి నిర్ణయాలు వస్తాయనేది వేచి చూడాల్సిన పరిస్థితి.